ది ట్రూథర్స్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 46 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సరే, ఇంక ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీ స్టార్ట్ చేయడమే మన హీరోయిన్ చనిపోయింది అన్నట్టు ఏదో స్టార్ట్ చేస్తారు. సరే, ఇది ఒక ఇన్వెస్టిగేషన్ టైప్ స్టోరీ అనేసి ఓకే అనుకున్నా. అసలు ఈ మెయిన్ థింగ్ ఒకటి చెప్పాలనుకుంటున్నాం. అసలు నాకు మూవీలో ఏం నచ్చిందిరా అనేసి థింక్ చేస్తుంటే అసలు నాకేం గుర్తు రావట్లా. అసలు మూవీలో స్టోరీ ఉంటది, అసలు అది ఎంత రెగ్యులర్ స్టోరీ అంటే అంత రెగ్యులర్ స్టోరీ. సరే, రెగ్యులర్ స్టోరీ తీసుకున్నావు, దాని నరేషన్ ఎంత పర్ఫెక్ట్ గా ఎంత డిఫరెంట్ గా ఉండాలి. ఈ ఇన్వెస్టిగేషన్ కిల్లింగ్ అంటే అలా లేకుండా ఎంత రెగ్యులర్ అంటే అంత రెగ్యులర్ నరేషన్ ఉంటది. మూవీలో ట్విస్ట్ చెప్పేస్తాము, టర్న్ చెప్పేస్తాము, అసలు మూవీ స్టోరీ ఎలా వెళ్తుందో చెప్పేస్తాము, అంతా సింపుల్ గా గెస్ చేయగలం. మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి గైస్, మన హీరోయిన్ సైడ్ నుంచి ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు. అవి అసలు ఎంత లెంతీ అంటే అంత లెంతీ ఉంటాయి. ఏదో లిటరల్లీ ఏంటంటే ఒక 20 minutes ఉంటుంది ఒక్కొక్క సీన్. ఆ సీన్ ని వీళ్ళు ఎంత లాగ్ అంటే అంత లాగ్ చేస్తారు. స్టోరీ ఉందా అంటే స్టోరీ ఉండదు, ట్విస్ట్ ఉందా అంటే ట్విస్ట్ ఉండదు. సరే, ఇంటెన్సిటీగా అండ్ ఎంగేజింగ్ గా వెళ్తుందా అంటే అది కూడా ఉండదు. ఏదో ఒక చిన్న పాయింట్ పట్టేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలేమో మనకైతే వర్కౌట్ అవ్వవు. యు నో గైస్, మూవీ సీన్స్ లో ఒక చిన్నపాటి స్టోరీ కూడా ఉండదు. ఏదో తీసుకు వెళ్తారు, ఏది పెడితే అది. సరే, మూవీలో మన హీరోయిన్ వల్ల ఫాదర్ క్యారెక్టర్ ఉంటది. తన క్యారెక్టర్ ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా కొంచెం బాగుందా అంటే, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కూడా ఏంట్రా అంటే ఏదో మలుపులు తిప్పేస్తున్నట్టు, ఏదో చేసేస్తున్నట్టు, ఏదో చేస్తా ఉంటాడు. అసలు ఎందుకు చేస్తున్నావు ఏంటి, అసలు స్టోరీ ఏమన్నా సంబంధం అంటే స్టోరీకి కూడా సంబంధం ఉండదు. కాకపోతే ఏంట్రా అంటే సెకండ్ హాఫ్ లో ఏదో ఒక డిఫరెంట్ గా తిప్పేసి ఏదో చేస్తా ఉంటారు. ఆ ఒక ప్లాట్ ఏంటంటే సో మచ్ ఆఫ్ లాగ్ ఉంటది. ఎందుకు ఇంత లాగ్ చేస్తున్నావు ఏంట్రా బాగు అనిపించింది నాకైతే. అలాగే క్లైమాక్స్ లో మన హీరో అండ్ వాళ్ళ ఫాదర్ ఏదో ఒక చిన్న ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు. ఆ ఎమోషన్ ఏమన్నా కొంచెమన్నా బాగుందా అంటే ఆ ఎమోషన్ కూడా బాగుండదు. ఏదో ట్రై చేస్తా ఉంటాడు, లవ్ యూ అంటాడు, ఎక్కడికి వెళ్ళకూడదు అంటాడు, మళ్ళీ టార్చర్ పెడతా ఉంటాడు. ఎందుకు పెడతాడో అర్థం కాదు. మళ్ళీ క్లైమాక్స్ లో ఏమో లవ్ యూ అంటాడు, నేను ప్రేమిస్తున్నా అంటాడు, నువ్వు నాకు చాలా ఇష్టం అంటాడు. అంటే స్టార్టింగ్ లో ఒక రకంగా చూపించి మళ్ళీ క్లైమాక్స్ కి వెళ్ళి ఇంకో రకంగా చూపిస్తారు. అదైతే గైస్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఈ మూవీ గురించి చెప్పడానికి కూడా ఇంకేం లేదు గైస్. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. స్టార్టింగ్ లో ఒక చిన్న సీన్ ఉంటుంది, ఆ సీన్ లైట్ గా డిస్టర్బ్ చేస్తుంది గైస్ అంతే. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.